వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకున్నట్టుగానే అన్ని అనుమతులు వచ్చాయి. ఇక నుంచి రాజధానిని మార్చే అవకాశం లేదు. అమరావతి ఏకైక రాజధాని. భారత రాష్ట్రపతి ఆ మేరకు ఆమోదముద్ర వేసింది అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నమాట. ఇందులో భాగంగానే అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలన్నీ వేగం పుంజుకున్నాయి. 56,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలవడం, ఎల్ఎండ్టీ అసెంబ్లీ నిర్మాణ భవనాన్ని చేపట్టడం, అదేవిధంగా మిగిలిన కంపెనీలు సెక్రటేరియట్ కానీ, సచివాలయం కానీ, మండలి భవనాలు కానీ, అధికారుల నివాస గృహాలు కానీ, మంత్రుల నివాస గృహాలు కానీ నిర్మాణం చేపట్టాయి. నివాస గృహాలన్నీ దాదాపు 80% పూర్తి కావచ్చాయి. ఇక ప్రధానమైన పరిపాలనా భవన నిర్మాణాలు ఒక 20% వరకు నిర్మాణం జరిగింది. ఇక మిగిలిందంతా జరగాల్సి ఉంది. అయితే ఈ 3 ఏళ్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలను పూర్తి చేసి పరిపాలన కొత్త సచివాలయం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు, కాంట్రాక్టర్లకు అందరికీ సూచించారు. ఆ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక నగరం అందంగా కనిపించాలి, చూసేవారిని ఆకట్టుకోవాలి. అలాగని కొంతమందిని రానివ్వవద్దనే దుష్ప్రచారం జరుగుతోంది. అటువంటిది ఏమీ లేదు. అమరావతి నగరానికి రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనే ప్రచారాన్ని కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగవంతం చేశారు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే, ఇది పెద్దలకు మాత్రమే, పేదలకు నివాసం ఉండే ప్రదేశం కాదు అని. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారం ప్రతి ఒక్కరికి నివాసం ఉండే ప్రాంతం అమరావతి అని చెప్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ నివాసం ఉండటానికి కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ స్థలాలను కొనుగోలు చేసే అవకాశం లేదు. కాబట్టి అది పెద్దలకు మాత్రమే అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట. తర్వాత 2వ విడత భూ సమీకరణ కార్యక్రమం కూడా వేగం పుంజుకుంది. ప్రతిరోజు సభలు, సమావేశాలు పెడుతున్నారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. 2వ విడత చేపట్టినటువంటి తుళ్ళూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్లకు చెప్పాల్సింది చెప్పి భూముల సమీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇందులో ఒక్కటి ఉంది. ఇప్పటి వరకు సుమారు 60,000 ఎకరాల పైనే భూ సమీకరణ జరిగింది. కానీ కేవలము 2,500 ఎకరాలు మాత్రమే, అది కూడా ఉండవల్లి ప్రాంతంలో ఆగిపోయింది. ఈ కొంచెం ఎందుకు ఆగిపోయింది, దాన్ని ఎందుకు ప్రభుత్వం సక్రమమైన మార్గంలో క్లియర్ చేయించుకోలేకపోతున్నది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఈ భూముల దగ్గరనే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య, భూములున్న రైతుల మధ్య పెద్ద పోరాటం జరిగింది. ఇటీవల కాలంలో రాళ్ళు రువ్వుకున్నారు, కేసులు పెట్టుకున్నారు. ఈ తతంగమంతా మరొక వైపు జరుగుతూ ఉంది. ఏమైనా అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు జరుగుతున్నాయి. 2వ విడత భూ సమీకరణ కార్యక్రమం ముందుకు నడుస్తోంది. 3వ విడత కూడా ముందుకు నడిచేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2వ అంశం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్స్. వారం రోజుల్లో 3 ప్రాంతాలలో కలియ తిరిగారు. అటు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర. రాయలసీమలోని పులివెందుల నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఉన్నాడు. ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. తన తండ్రి శర్మని కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగనే అన్ని అంశాల్లోనూ నియోజకవర్గం ఎలా ఉంది, రేటింగులు అంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎలా ఉంది అనే విషయాలను కూడా నియోజకవర్గంలోని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే దీని మీద ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ కూడా రాద్దాము మనమనే ఆలోచనతో కావాల్సిన సమాచారాన్ని అంతా తీసుకున్నారు. ముఖ్య నాయకులందరితో కూడా చర్చించారు. ఆ తర్వాత మత్స్యకారుల సమస్యల మీద, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సమస్యల మీద స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం తాను ఏమి చేసింది, ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టింది సవివరంగా చెప్పగలిగారు. విశాఖపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక బోటు తిరగబడి చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు 6 గల్లంతు కావడం, ఒకరు తిరిగి రావడం,
జరిగింది. ఈ సంఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉదయం సంఘటన జరిగితే రాత్రికి కానీ అక్కడికి వీళ్ళు చేరుకోలేకపోయారు. ఎక్కడో ఒక చైనా పడవలో చిన్ని అనే వ్యక్తి తప్పించుకొని రాగలిగారు. 7గురిలో ఒకరు మాత్రమే తప్పించుకున్నారు. ఏదో ఒక విదేశీ పడవలో తిరిగి రాగలిగాడంటే ఎట్లాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయో, ఏమి జరిగిందో ఇదంతా కూడాను ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదిగో ఈ పరిణామాలు జరిగినాయి, దీనివల్ల ఇలా జరిగింది, వాళ్ళు గల్లంతయ్యారు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ డెడ్ బాడీలను వెతికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అదే సరైన సమయంలో పోయి వెతికి ఉంటే ఆ డెడ్ బాడీలు వచ్చేవి, ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తూ, ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, నేను నా పార్టీ తరఫున ఒక్కొక్కరికి 7 లక్షలు, బతికి ఉన్న చిన్న కుటుంబానికి కూడా 7 లక్షలు నేను ఇస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వము ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలి. వాళ్ళు చెల్లించకపోతే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ 7 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి నేను ఆర్థిక సాయం అందిస్తానని చెప్పేసి ప్రకటించాడు. ఆ తర్వాత భీమవరంలో రొయ్యల రైతులను పరామర్శించారు. రొయ్యల పరిశ్రమ ఎంత దెబ్బతినిందంటే, రొయ్యలు పంట ఎంత దెబ్బతినిందో, ఎలా ఉందో, ఆ రైతుల పరిస్థితి ఏంటో ఒకరిని అక్కడ వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నారు. వేలాది మంది హాజరైన సభలో ఆయన ప్రసంగిస్తూ ఆ రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అయితే వీటన్నిటి వెనుక మెయిన్ ఏమేంటి, రాబోయే 2-3 నెలల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఒడిగా అడుగులు వేసి అన్ని ప్రాంతాలలో తిరిగి జనాన్ని ఆకట్టుకోవడంలోనూ, తమ వైపు తిప్పుకోవడంలోనూ ఎలా వ్యవహరించాలో, ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్యపై ఎలా స్పందించాలో ఆలోచించి అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. నిజానికి చంద్రబాబు నాయుడు చెబుతున్న ప్రకారము ఆగస్టు, సెప్టెంబరు లేదా అక్టోబరు ఆ ప్రాంతాలలో ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిద్దాం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామని చెప్పి చెప్తున్నారు. ఈ మేరకు దాదాపు ఇప్పటికే ఈ ఓటర్ల రివిజన్ కూడా పూర్తయిపోతుంది. ఓటర్ల ఫైనల్ లిస్టు కూడా వెలువడుతుంది. ఆ తర్వాత ముందుగా మున్సిపాలిటీలలో పాగా వేద్దామనే ఆలోచన అన్ని పార్టీల్లోనూ ఉంది. తెలుగుదేశం పార్టీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటే, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చేయాలో, ఏం చేయాలో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక మూడో ప్రధానమైనటువంటి అంశం, పవన్ కళ్యాణ్ గారు డిశ్చార్జి కావడం. ముంబై నుంచి డిశ్చార్జి అయ్యి హైదరాబాద్కు చేరుకున్నారు. 4 రోజుల తర్వాత శస్త్రచికిత్స బాగుంది, మంచిగా ఫలితాలు వచ్చినాయని చెప్పిన తర్వాత తిరిగి ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ ఇంటికి చేరుకోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కొంతమంది ఆయనకు తెలిసిన వాళ్ళు, ఇక తెలుగుదేశం కూటమి పార్టీల్లోని అక్కడ జనసేన ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడాను పోయి పలకరిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ పలకరిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ను పరామర్శించే వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో పెరిగిపోయింది. 4 రోజుల పాటు ముంబైలోని శస్త్రచికిత్స చేసుకొని భుజం నొప్పి నుంచి కొంత బయటపడిన తర్వాత మరలా వైద్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు జనాన్ని కలుస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వ పరంగా సమీక్ష సమావేశాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆయన వైద్యానికైన ఖర్చంతా కూడాను సొంత ఖర్చునే భరించాడు. ప్రభుత్వం నుంచి తీసుకునే అవకాశం ఉన్నా నాకు వద్దు అని చెప్పాడు అని చెప్పేసి జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించింది.